హలో పిల్లలు. చిన్న కుందేలు చిట్టి. ఒక అందమైన అడవిలో చిన్న కుందేలు చిట్టి ఉండేది. చిట్టి చాలా చురుకైన కుందేలు. పగలంతా ఆడుకుంటూ, పూల మధ్య తిరుగుతూ, స్నేహితులతో నవ్వుతూ గడిపేది. సూర్యుడస్తమించగానే అడవి నెమ్మదిగా నిశ్శబ్దంగా మారేది. కాని చిట్టికి మాత్రం నిద్ర రావడం కష్టమయ్యేది. ఒక రాత్రి చిట్టి తన అమ్మనడిగింది, అమ్మా, నాకు నిద్ర ఎందుకు రావడం లేదు? అమ్మ చిరునవ్వుతో చెప్పింది, చిట్టి, నిద్ర ఒక మిత్రంలాంటిది. మనసు ప్రశాంతంగా ఉంటే అది మన దగ్గరకు తానే వస్తుంది. ఆ రాత్రి చంద్రుడు మెల్లగా ఆకాశంలో వెలిగాడు. చిట్టి తన మంచంలో పడుకుంది. లోతుగా ఊపిరి తీసుకుంది. అప్పుడే ఒక చిన్న నక్షత్రం మెరుస్తూ దగ్గరకొచ్చింది. హాయ్ చిట్టి, అంది ఆ నక్షత్రం. నేను నీ కలల తారను. ఆ తార చిట్టిని కలల లోకానికి తీసుకెళ్ళింది. అక్కడ చిట్టి మేఘాలపై నడిచింది. నక్షత్రాలతో ఆడుకుంది. చంద్రుడితో పాట పాడింది. చిట్టి హాయిగా నవ్వింది. మనసు చాలా తేలికగా మారింది. తార మెల్లగా చెప్పింది, ఇప్పుడు నిద్రపోయే సమయం వచ్చింది చిట్టి. చిట్టి మళ్లీ తన మంచంలోకి వచ్చింది. అమ్మ చిట్టి నుదిటిపై ప్రేమగా ముద్దు పెట్టింది. శుభరాత్రి బంగారం, అంది అమ్మ. చిట్టి కళ్ళు మెల్లగా మూసుకుంది. ముఖంలో చిరునవ్వు కనిపించింది. అడవి అంతా నిశ్శబ్దంగా మారింది. నక్షత్రాలు మెల్లగా మెరుస్తూ చిట్టిని కాపలా కాశాయి.